హాయ్ అండి. ఇవాళ వచ్చేసి పొటాటో కర్రీకి కావాల్సిన పదార్థాలు: స్టవ్ మీద కడాయి పెట్టాను. ఆయిల్ వేసుకోవాలి 3 స్పూన్స్. ఉడకబెట్టిన పొటాటో, బాయిల్ చేసిన పొటాటో అండి. పొటాటో ఫ్రై. ఆయిల్ 3 స్పూన్ వేసుకున్నాము. ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేయించాలి, కలుపుకోవాలి. ఉల్లిపాయలు అయితే బాగా వేగాలండి. ఇప్పుడైతే తాలింపు గింజలు వేసుకున్నాను. కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కలుపుకోవాలి. కాసేపు వేయించాలండి. 5 మినిట్స్ అయితే వేయించాలి. పొటాటో సన్నగా కట్ చేసుకొని, బాయిల్ చేసిన పొటాటో కట్ చేసుకొని ప్యాన్లో వేసుకోవాలండి. ఈ పొటాటో సాల్ట్ వేసుకోవాలి. ఇదైతే గ్రీన్ చిల్లీ పేస్ట్ అండి. గ్రీన్ చిల్లీ అయితే కొంచెం బాగుండిద్ది టేస్ట్. ఈ పొటాటో ఫ్రై బాగా చిన్నపిల్లలకైతే భలే ఇష్టపడతారండి. మీకు కూడా నచ్చిద్ది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. బాగుండిద్ది టేస్టీగా. కాసేపు కలుపుకోవాలి కొంచెం లైట్గా. ఇప్పుడైతే కారం వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, ఒకసారి కలపండి. అంతే, కొంచెం కారం సరిపోలేదని కొంచెం రెడ్ చిల్లీ కారం వేసాను. ఇప్పుడైతే ఫ్రై అయిపోయింది పొటాటో. కొత్తిమీర వేసాను కొంచెం. పొటాటో అయితే రెడీ అయిపోయిందండి. కొంచెం ధనియాల పొడి, ఇంకా అయిపోయినట్టే అండి. రెడీ అయింది పొటాటో కర్రీ. బాయ్ ఫ్రెండ్.